దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధము యొక్క తాళపు చెవిగల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అంతట సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులైండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసట్ల యందు గాని చేతుల యందు గాని దాని ముద్రను వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చు సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తము చిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగల వారు ధన్యులని పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాళ్ళు బయలుదేరను. చాలండి. అదేవిధంగా యెషయా గ్రంథము 65వ అధ్యాయము 65వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదువుదాం. 13 నుంచి చదవండి. కావున ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నా సేవకులు భోజనము చేయుదురు గాని మీరు ఆకలి కొనెదరు. నా సేవకులు పానము చేయుదురు గాని మీరు దప్పికొనుదురు. నా సేవకులు సంతోషించుదురు గాని మీరు సిగ్గుపడెదరు. నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదురు గాని మీరు చింతాక్రాంతులై ఏడ్చుదురు. మనోదుఃఖము చేత ప్రలాపించెదరు. నేను ఏర్పరచుకుని వారికి మీ పేరు శాపవచనముగా
చేసిపోయేదరు. ప్రభువు యెహోవా నిన్ను హతము చేయును. ప్రభువకు యెహోవా నిన్ను హతము చేయును. ఆయన తన సేవకులకు ఆ వేరొక పేరు పెట్టును. వేరొక పేరు పెట్టును. దేశములో తనకు ఆశీర్వాదము కలుగువలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించవలనని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుడని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును. అవి నా దృష్టికి మరుగవును. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరవబడును. జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వానిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గురించి ఆనందించెదను. నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇంకను వినబడవు. అక్కడ ఇంకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు. కాలము నిండని ముసలివారు ఉండరు. బాలురు 100 సంవత్సరములు గలవారై చనిపోదురు. పాపాత్ములై శాపగ్రస్తువాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. జనులు ఇండ్లు కట్టుకుని వారిలో కాపురముందురు. ద్రాక్ష తోటల్లో నాటించుకొని వాటి ఫలములు అనుభవింతురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముందురు. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనులు ఆయుష్యమును వృక్షాయుష్యమంతయు అగును. నేను ఏర్పరచుకుని వారు తాము చేసిన దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృధాగా ప్రయాసపడరు. ఆకస్మికముగా కలుగు అపాయమునందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు అగుదురు. వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. వారికి ఇలాగూ జరుగును. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. తోడేళ్లను గొర్రె పిల్లయు కలిసి మేయును. సింహము ఎద్దువలే గడ్డి మేయును. సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన అబ్రహం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా, నీ స్తుతులు స్తోత్రములు చేస్తున్నాము నాయన. నిశ్చయముగా నా ప్రభువా, ఇప్పటి వరకు నాయన చదవబడిన వాక్య భాగములను మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా నాయన, ఈ మధ్యాహ్న సమయంలో నా ప్రభువా, ఓ నీ జీవపు వాక్యమును ప్రభువా, నీ నిత్య జీవమును కలిగించే మాటలు ప్రభువా, ఓ మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి ప్రభువా. ఓ నీ వాక్యమునకు వ్యతిరేకముగా పనిచేస్తున్నటువంటి ప్రతి విధమైన చీకటి శక్తులను, అంధకార శక్తులను, దయ్యపు శక్తులను, దురాత్మ శక్తులను, ఓ ప్రతి విధమైన కీడులు శోధనలని
శోధనలన్నిటిని కూడా ప్రభువా నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనామలో గద్దించి రేపరుస్తున్నాను తండ్రి. ఓ మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరు కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికి నా వందనాలండి. అందరికీ వందనాలు. అదేవిధంగా ఈ ఫోన్ కాన్ఫరెన్స్లో వింటున్న వాక్యం వింటున్న దేవుని యొక్క సహోదరులకు కూడా దేవుని యొక్క బిడ్డలకు కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గడిచిన దినములన్నీ కూడా ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనలను కాపాడి మనల్ని రక్షిస్తూ మనల్ని బ్రతికిస్తూ ఆయన మనలను సజీవులుగా ఉంచుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున మనము సజీవులుగా ఉన్నాము అనంటే అది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనము ఆరోగ్యవంతులుగా ఉన్నాము అనంటే అది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప. మన నీతిని బట్టో లేకపోతే మన భక్తిని బట్టో లేదా మన యొక్క విశ్వాసమును బట్టో మనము సజీవులుగా ఉండటం లేదు, మనము ఆరోగ్యవంతులుగా ఉండటం లేదు. కానీ కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప, కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇలా చూడండి అమ్మా, పైకి ఎత్తండి, తల కిందకి దించబాగండి. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, మనము ఈ లోకములోనికి దేనికి వచ్చాము అని అంటే ప్రియులారా బాధలు అనుభవించడానికో లేదా కష్టాలు అనుభవించడానికో లేదా శోధనలు అనుభవించడానికో శ్రమలు అనుభవించడానికో మనం ఈ లోకాలలోకి దేవుడు మనల్ని తీసుకుని రాలేదు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఎందుకు వచ్చాము అని అంటే దేవుణ్ణి ఘనపరచుటకు, దేవుణ్ణి మహిమపరచుటకు, దేవుని స్తుతించడానికి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క క్రియలు ఈ లోకములో బయలుపరచుటకు, మనము ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో ఈ కాలములో ఆయన మన ద్వారా తెలియజేయడానికి దేవుడు మనలను ఈ కాలంలో, ఈ చివరి దినాల్లో దేవుడు మనల్ని ఈ భూమి మీదకి తీసుకుని వచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాని ఈ లోకంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమా అనే వాటి గురించి దేవుడు మనలను ఈ భూమి మీదకి ఆయన తీసుకొని రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవన్నీ మనకు అవసరమే. ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి మనము తినటం అవసరం, త్రాగడం అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ వాటి గురించి మనము చింతపడాల్సిన అవసరం లేదని వాక్యం సెలవిస్తా ఉన్నది. వాటి గురించి మనము బాధపడాల్సిన అవసరం లేదని వాక్యం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవి లోకస్తులు వాటి గురించి విచారించుదురు, దుఃఖపడుదురు, శ్రమపడుదురు. కానీ మీరు వాటి గురించి చింతించాల్సిన అవసరము లేదని వాక్యం చెప్తాం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటిని పోషించుచున్న దేవుడిని నేను, వాటికంటే మీరు బహుశ్రేష్ఠుల కారాని వాక్యంలో రాయబడి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రపంచంలో దేవుడు సృష్టించినటువంటి సృష్టి అంతటిలో కూడా ప్రియులారా మానవ జాతి అనేది ఒక గొప్ప అద్భుతమైనటువంటి జాతి, సృష్టి అయి ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక
మనము కేవలము ఈ చివరి దినాల్లో దేవుడు మనలను ఎందుకు ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు అని అంటే, దేవుని యొక్క గొప్పతనాన్ని, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క గొప్పతనాన్ని మనము ఈ లోకములో చూపించుటకు, ప్రకటించుటకు ఈ లోకంలోకి దేవుడు మనలను ఈ భూమి మీద తీసుకుని వచ్చాడు. దానికోసమే మనం జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. దానికోసం మనం ప్రయాసపడాలి. దానికోసం మనము మన జీవితాన్ని, మన సమయాన్ని కేటాయించాల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం దేవుని యొక్క కార్యాల్లో చూపించుటకు, దేవుని యొక్క ప్రేమను చూపించుటకు, ఈ యొక్క క్రీస్తు బ్రహ్మ యొక్క గొప్పతనాన్ని చూపించుటకు మనం ఆ విధంగా సిద్ధపడి మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనం చదివినటువంటి ఈ 2 భాగాలు, మొదటిది ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. ప్రియులారా, మొదటి నుంచి మనం చదివాం. తర్వాత యెషయా గ్రంథము 65వ అధ్యాయము. చూడండి, అక్కడ 14వ వచనం నుంచి చివరి వరకు మనం చదివాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 2 ఒకటేమో ప్రవచన గ్రంథం. ఆల్రెడీ యెషయా, అది యెషయా కాలంలో ఆయన ప్రవచించాడు. ప్రవక్తలలో పెద్ద ప్రవక్త ఎవరు అని అంటే యెషయా ఒకడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఆయన యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి మాట్లాడతాడు. అంటే మొదటి రాకడ గురించి మాట్లాడుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత 40వ అధ్యాయంలో ప్రియులారా, బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి మాట్లాడతాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ప్రియులారా గమనించండి, ఈ యొక్క 65, 66 అధ్యాయాల్లో 1000 ఏళ్ల పరిపాలన గురించి మాట్లాడుతున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథములో మొత్తము ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అని అంటే 66 పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ యొక్క యెషయా గ్రంథములో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని అంటే 66 అధ్యాయాలు ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 అధ్యాయాలు ఉన్నాయి. మనకు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రియులారా, దానికి ఉద్దేశం ఏంటంటే, యెషయా దేవుని యొక్క సృష్టి యొక్క ప్రారంభం గురించి రాశాడు. మొదటి దాంట్లో, మొదటి అధ్యాయం, 2, 3 అధ్యాయాల్లో. తర్వాత మొదటి రాకడ గురించి ప్రకటించాడు. తర్వాత క్రీస్తు యొక్క 2వ రాకడ గురించి ప్రకటించాడు. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన గురించి కూడా రాశాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే 66 అధ్యాయాలు యెషయా గ్రంథంలో ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ 66 పుస్తకాల యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో, ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో ఏ ఉద్దేశం అయితే ఉన్నదో, ఆ ఉద్దేశానంతా కూడా యెషయా 66 అధ్యాయాలలో రాసి వ్యాఖ్యానం చేసి దాన్ని పెట్టేశాడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, మనం చదివినటువంటి ఈ యొక్క 2 అధ్యాయాలు కూడా 1000 ఏళ్ల పరిపాలన గురించి మాట్లాడుతున్నాయి. ఈ యొక్క యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం, యోహాను రాసినటువంటి ఈ యొక్క 20వ అధ్యాయంలో మనం చూస్తే, ఆ యొక్క అధ్యాయం అంతా కూడా మనం చూస్తే, ఏది ప్రకటన గ్రంథము ఆ యొక్క 20వ అధ్యాయం మొదటి నుంచి ఆఖరి వరకు కూడా మనం చూస్తే, మనం చదివితే, అది 1000 ఏళ్ల పరిపాలన గురించి మాట్లాడుతూ ఉంది. ఈ యొక్క 65వ అధ్యాయం, యెషయా గ్రంథము
65వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు కూడా మనం చదివితే ప్రియులరా అది కూడా 1000 ఏళ్ల పరిపాలన గురించే మాట్లాడతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ యొక్క ప్రపంచంలో లేకపోతే ఈ యొక్క వర్తమానంలో ఈ యొక్క క్రీస్తు బ్రహ్మ యొక్క వర్తమానాలు అంటే ఈ చూడండి క్రీస్తు బ్రహ్మ యొక్క వర్తమానంలో కానీ లేకపోతే ఆ యొక్క ఎంటైమ్ మెసేజ్ వాళ్ళు అంటే పక్షిరాజు వర్తమానాలు పట్టుకున్నటువంటి అంత్యకాలపు సంఘాలు వర్తమానికులు ఎవరైతే ఉన్నారో రకరకాలుగా వాళ్ళు ప్రసంగం చేస్తున్నారు. చూడండి, కొంతమంది 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నామని, లేదు కొంతమంది ఇంకా 1000 ఏళ్ల పరిపాలనలోకి రాలేదని, ఇట్లాగా రకరకాల అభిప్రాయాలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు ఇంతకు మనము 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నామా లేదా అనేది మనకు కొంత అవగాహన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి, 1000 ఏళ్ల పరిపాలన, 1000 ఏళ్ల పాలన, 1000 ఏళ్ల పరిపాలనకు ముందు దేవుడు కొన్ని కార్యాలు ఇక్కడ చేయబోతున్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 1000 ఏళ్ల పరిపాలనకు ముందు దేవుడు కొన్ని కార్యాలు చేయాలి ఇక్కడ. ఆ కార్యాలు జరగకుండగా 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నాము అని అంటే అది పూర్తిగా అబద్ధము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది పూర్తిగా అబద్ధమే. ఎందుకని అంటే ప్రియులారా, వాక్యము ఆ విధంగా మనకు తెలియజేస్తా ఉన్నాం. 1000 ఏళ్ల పరిపాలన భూమి మీదనే జరుగుద్ది, మధ్యాకాశంలో జరగదు, లేకపోతే పరలోకంలో జరగదు. అది ఎక్కడ జరుగుద్ది? 1000 ఏళ్ల పరిపాలన అంటే ఈ భూమి మీదనే, మనము జీవించుచున్న ఈ భూమి మీదనే మనం 1000 ఏళ్ల పరిపాలన జరుగుద్ది. ఏ శరీరంలో జరుగుద్ది అనంటే ఇప్పుడు మనము ఏ శరీరంలో అయితే ఉంటున్నామో అదే శరీరంలో 1000 ఏళ్ల పరిపాలన జరుగుద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇందులో ఎటువంటి మార్పు లేదు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందండి? మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీదనే జరుగుతుంది. మొదటిది. రెండవది, ఏ శరీరంలో జరుగుద్ది అనంటే మనము ఇప్పుడు ఏ శరీరంలో అయితే జీవిస్తున్నామో అదే శరీరంలో 1000 ఏళ్ల పరిపాలన జరుగుద్ది. ఇందులో ఎటువంటి మార్పు లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. థియోఫీనీలోనో లేదా మహిమ శరీరంలోనో గ్లోరీ శరీరంలోనో ఏమండి ఆ యొక్క శరీరాల్లో 1000 ఏళ్ల పరిపాలన జరగదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా గమనించండి, చూడండి, ఇందుట్లో మనం చదివినట్టు మొట్టమొదటిగా ఈ ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువుతాం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధపు యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అపవాది అను సాతానును ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. ఇలా చూడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద జరగాలి అనంటే ప్రియులారా, మొట్టమొదటిగా దేవుడు చేయబోయే పని ఏంటంటే జనములను మోసపరచుకుండగా. అంటే ప్రియులారా గమనించండి, ఇప్పుడు జనాలు మోసం చేస్తా ఉన్నారు, ఒకరినొకరు మోసం చేసుకుంటారు.
జనాలు అబద్ధాలు చెప్తున్నారు, ప్రజలు హత్యలు జరుగుతూ ఉన్నాయి, చూడండి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ ప్రపంచము ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, భయంకరమైన యాక్సిడెంట్లు. రోజుకి 2-3 యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. బస్సులు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, ట్రైన్లు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, వాహనములు, బైకులు, కార్లు, చూడండి ప్రతిది కూడా, విమానాలు. ప్రియులరా, ఏ వాహనములో కూడా ప్రయాణం చేస్తున్నా ప్రియులరా ఇప్పుడు ఏమి జరుగుతామంటే యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి అంటే మరణము విపరీతంగా ఉంది. ఇప్పుడు మరణం ఎలా ఉంది? విపరీతంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటంటే ప్రియులరా, ఈ మరణానికి అంతటికి గల కారణం ఏంటంటే పాపము. ఈ మరణానికి కారణం ఏంటి? పాపము. అంటే పాపము వల్ల వచ్చు జీతము మరణమని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తా ఉన్నది. కనుక విపరీతంగా మరణాలు ఉన్నాయి. దేశములో ఎక్కడ కూడా సమాధానం లేదు, దేశములో మనశ్శాంతి లేదు, దేశములో ఇది చూడండి ప్రశాంతత లేదు. ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి మరణాలు 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 మరణాలు. జనప్రాణం వచ్చి ఒక పక్కన ఊడ్చుకుపోతా ఉంది. ఏమండి? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి, భయంకరమైనటువంటి విపత్తులు జరుగుతూ ఉన్నాయి, భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి, భయంకరమైనటువంటి విధి విధానాలు. చూడండి ఎక్కడ చూసినా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చూడండి ఎక్కడ చూసినా ప్రియులారా గమనించండి, రోగాలు, మనుషుల్లో అనేకమైనటువంటి రోగాలు, బలహీనతలు. దీనికి అంతటికి కారణం ఎవరు అనంటే అపవాది. మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఎవరండి? అపవాది. యాక్సిడెంట్ కారణం ఎవరు? అపవాది. అబద్ధాలు, సినిమాలు చూడటాలు, వ్యభిచరించడము, త్రాగుడు, జోదము, వీటన్నిటికీ కారకుడు ఎవరు? అపవాది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరండి వీటన్నిటికీ కారకుడు ఎవరు? అపవాది. కనుక ఇప్పుడు చూడండి, భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన అంటే 1000 ఏళ్ల పరిపాలన అంటే క్రీస్తు భూమి మీద 1000 సంవత్సరముల పరిపాలన చేయబోతున్నాడు. అది పరలోకం యొక్క సమయం ఎంత అంటే 1 దినము. పరలోకం యొక్క సమయం 1 దినం అయితే ఆ 1 దినము భూమి మీద ఆ సమయం ఎంతగా ఉంటుందంటే 1000 సంవత్సరములుగా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక పరలోకములో 1 దినమైతే ఆ 1 దినమే భూమి మీద 1000 సంవత్సరములు. కనుక అది భూమి మీద జరిగే కార్యం కాబట్టి 1000 సంవత్సరములు 1000 ఏళ్ల పరిపాలన అని పిలువబడుతుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఈ భూమి మీద 1000 సంవత్సరములు పరిపాలన చెయ్యాలంటే ఆ పరిపాలనకు ముందు అపవాది బంధించబడాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు బంధించబడాలి? అపవాది బంధించబడాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరు బంధించబడాలి? అపవాది. దయ్యము, దురాత్మ అక్కడ రాయబడింది కదా. ఎవరంటే ఆయన? చూడండి 2వ వచనం చూడండి. అతడు ఆది సర్పమును అనగా, చూడండి, అతడు ఆది సర్పము అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు భూమి మీద 1000 సంవత్సరాల పరిపాలనలో మొట్టమొదటిగా ఆ 1000 ఏళ్ల పరిపాలనకు ముందు దేవుడు చేయబోయే మొట్టమొదటి కార్యము ఏమిటి అని అంటే
అపవాది అనగా ఆది ఘట సర్పము, సాతానుగా పిలువబడుతున్నటువంటి ఆది ఘట సర్పము అపవాది, వాడు బంధించబడాలి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాడు బంధించబడకుండగా 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద జరుగుతుంది అని చెప్తే అది పూర్తిగా అబద్ధమే. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. ఈ భూమి మీద ఇప్పుడు ఎక్కడ చూసినా మరణాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, దుఃఖం ఉంది, వేదన ఉంది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక వీటన్నిటికీ కూడా కారకుడు ఎవరు అని అంటే అపవాది. కనుక ముందు అపవాదిని ఏం చేయాలంటే పాతాళములో బంధించాలి. ఎవరు బంధిస్తారు? అక్కడ ఏమైనా పడింది? 1వ వచనం చదవండి. అపవాదిని బంధించేది ఎవరు? మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధము యొక్క తాళపు చేతులు ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అంటే ఇప్పుడు అగాధములో ఈ సాతానుని ఏం చేయాలి? బంధించాల. మరి పరలోకము నుండి పెద్ద సంఖ్యలు పట్టుకొని అగాధము యొక్క తాళపు చేతులు పట్టుకుని వస్తుందంట. అది దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దూత. హల్లెలూయా. ఎవరా దూత? చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము చూడండి, 17 నుంచి చదవండి. ఎక్కడ చదువుతున్నాను? ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఏం చదువుతున్నావు? మరి నేనేం చెప్పాను, నువ్వేం చదువుతున్నావు? మైండ్ ఎక్కడెక్కడో పెట్టుకుంటే ఇట్లాగే ఉంటది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం నుంచి చదవండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటివాడును కడపటివాడును, జీవించువాడును, మృతుడినైతిని గాని యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పాతాళము యొక్క తాళపు చేతులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయంట? నా స్వాధీనంలో ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఎవరి స్వాధీనంలో ఉన్నవి అంటే ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి ఏ క్రీస్తు అయితే చెప్పబడిందో ఆ క్రీస్తు యొక్క చేతిలో ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ప్రకటన గ్రంథములో ఏ క్రీస్తు కనబడుతున్నాడు మనకు అని అంటే మారు రూపంలో ఉన్నటువంటి క్రీస్తు కనబడుతున్నాడు. ఏ క్రీస్తు కనబడుతున్నాడు మనకు? మారు రూపంలో ఉన్నటువంటి క్రీస్తు కనబడుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ మారు రూపంలో ఉన్నటువంటి క్రీస్తు ఎవరు అని అంటే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ అయి ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడండి, మరణముల యొక్కయు పాతాళము యొక్కయు అగాధము యొక్కయు తాళపు చేతులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయంటే ప్రియులారా గమనించండి, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క చేతిలో ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ యొక్క 20వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తే ఇక్కడ మనకు ఆ దూత అక్కడ దూతగా కనబడతా ఉంది. ఈ దూత ఎవరు అని అంటే ప్రియులారా సాతానుడును బంధించేది,
సాతానుడు ఆ యొక్క పాతాళములో ఉంచేది, సాతానుడిని ఆ యొక్క పాతాళంలో బంధించేది, అగాధములో బంధించేది. అగాధం అంటే ప్రియులారా చీకటి కొట్టు. పాతాళమన్నా అగాధమన్నా అవి ఏంటంటే చీకటి కొట్టు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకనే చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట చెప్తాడు ఆయన. ఏం చెప్తున్నాడు అంటే, పెండ్లి వస్త్రము లేకుండా పెండ్లి విందుకు నువ్వు ఏ విధంగా వచ్చావు అని ఆ యొక్క దాంట్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, వీడిని తీసుకుని వెళ్ళి చీకటి కొట్లో బంధించండి అని చెప్తాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ కొట్లో బంధించమంటున్నాడు? చీకటి అంటే అగాధము. అక్కడ ఏమాత్రము కూడా ప్రియులారా వెలుగు అనేది ఉండదు. మనుషులకు వెలుగు లేనటువంటి చోటు ఏముంటుందంటే చీకటి, అగాధము. కనుక ఈ అగాధాన్ని బంధించే, ఈ యొక్క అగాధములో ఈ యొక్క అపవాదిని బంధించేది ఎవరు అని అంటే ప్రియులారా గమనించండి, ఎవరో కాదు కానీ ప్రియులారా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ. అంటే ఇప్పుడు క్రీస్తు బ్రహ్మము ప్రియులారా ఆయన ఏ రూపంలో వస్తున్నాడనేది మనం చూడాలి. ఇప్పుడు క్రీస్తు బ్రహ్మము అర్ధరాత్రిలో ఎలా వచ్చాడు? క్రీస్తు థామస్ యొక్క రూపంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు అదే క్రీస్తు బ్రహ్మము తెల్లవారుజాములో ఆయన ప్రత్యక్షమయ్యాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, అదే క్రీస్తు బ్రహ్మము మరలా రేపు 700 మందిలో ఆయన తనను తాను ప్రత్యక్షము కాబోతున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే అప్పుడు ప్రత్యక్షం అయ్యేటప్పుడు ఆయన ఎలా ప్రత్యక్షం అవుతున్నాడు అని అంటే మిఖాయేలుగా ప్రత్యక్షం అవుతాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకనంటే అపవాదితో యుద్ధము చేయాలి అని అంటే, అపవాదిని పట్టుకోవాలి అని అంటే, అపవాదిని బంధించాలి అని అంటే ప్రియులారా గమనించండి, ఆయన ఏ రూపంలో వస్తున్నారు అని అంటే మిఖాయేలు యొక్క రూపంలో వస్తున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ రూపంలో వస్తున్నాడు ఆయన? మిఖాయేలు. అంటే ఈ ప్రకటన గ్రంథములో 20వ అధ్యాయం 1వ వచనంలో ఆ దూత ఎవరో కాదు కానీ అది మిఖాయేలు. మిఖాయేలు అంటే ఎవరో కాదు, అది ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తనను తాను ఆ విధంగా ఏం చేసుకుంటున్నాడంటే తన యొక్క శరీరాలను మార్పు చేసుకుంటున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ చివరి దినములలో క్రీస్తు బ్రహ్మము 700 మంది క్రీస్తులుగా ఆయన తనను తాను బయలుపరుచుకొని ఆయన అపవాదితో ఏం చేయబోతున్నాడంటే ఆ అపవాదిని పట్టుకోబోతున్నాడు ఆయన. పెద్ద సంఖ్యలు తీసుకురాబోతున్నాడు ఆయన. ఆ సంఖ్యలతో పాటు ఏం తీసుకొస్తున్నాడు? అగాధం యొక్క తాళపు చేతులు తీసుకొని వస్తున్నాడు. వాడిని బంధిస్తున్నాడు. బంధించి ఏం చేస్తున్నాడు? ఆ తాళపు చేతులు తీసి ఆ యొక్క పాతాళములో ఆ యొక్క బందీలో దాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడంటే బంధిస్తున్నాడు. బంధించి ఏం చేస్తున్నాడు? అక్కడ దానికి తాళం వేసి ముద్ర వేసి భద్రపరుస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల వరకు అని అంటే 1000 సంవత్సరముల వరకు. ఎన్ని సంవత్సరాలు అంటే ఈ 1000 సంవత్సరాలే భూమి మీద క్రీస్తు ఉంటున్నాడు కాబట్టి 1000 సంవత్సరములు దేవుడు భూమి మీద పరిపాలన చేయబోతున్నాడు కాబట్టి ఆ యొక్క పరిపాలనలో నీతి, సమాధానము, శాంతి, క్రీస్తు యొక్క పరిపాలనలో ఆ విధమైన కార్యాలు జరగాలి కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ముందుగా అపవాదిని బంధిస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అపవాది బంధించబడకుండా ప్రియులారా, అపవాది బంధించబడకుండా మనం 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నాము అని అంటే అది పూర్తిగా అబద్ధము. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఖచ్చితంగా 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఉన్నాము అని అంటే అపవాది బంధించబడి ఉండాలి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక అపవాది బంధించబడిన మొట్టమొదటిగా అప్పుడు భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు మనం చూద్దాం ఇంకోటి. మొదటిగా భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరగాలంటే మొట్టమొదటిగా ఏం చేయబడాలి? అపవాది బంధించబడాలి. రెండవది మనం చూద్దాం. చూడండి,
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 4వ వచనం నుంచి చదవండి. 4వ వచనం నుంచి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం నుంచి. అంతట సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసట్ల యందు గాని చేతులు యందు గాని దాని ముద్రను వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును చిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కర్మ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొన వారు ధన్యులు, పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారికి రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అర్థమవుతుందండి? చూడండి, మొట్టమొదటిగా దేవుడు ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరిగించాలి అని అంటే మొదటిగా ఏం చేయబడాలి? అపవాది బంధించబడాలి. మొట్టమొదటిగా అపవాది ఏం చేయబడాలి? బంధించబడాలి. అపవాది బంధించబడకుండా భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది అని చెప్తే అది పూర్తిగా వాక్యమునకు విరోధము. అది అబద్ధము. అది అబద్ధ బోధకులు చేసే అబద్ధపు బోధ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, మొదటి కార్యము అపవాది బంధించబడాలి. రెండవది ప్రియులారా గమనించండి, రెండవది మృతుల పునరుద్ధానం జరగాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవది ఏం జరగాలి? రెండవది మృతుల పునరుద్ధానము. అంటే మృతుల పునరుద్ధానము దానికి వరుస ఉంది. ఇక్కడ ఏం రాయబడింది అంటే మొదటి పునరుద్ధానములో పాల్గొన్న వారు ధన్యులు. ఈ మొదటి పునరుద్ధానములో ఎవరైతే ఉంటారో వారే క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మొదటి పునరుద్ధానములో ఎవరైతే తిరిగి లేపబడతారో వారు క్రీస్తుతో కలిసి 1000 సంవత్సరములు భూమి మీద పరిపాలన చేస్తారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇక్కడ ఏమో మొదటి పునరుద్ధానం ఉంది. అసలు పునరుద్ధానాలు ఎన్ని రకాలు? రెండవది మళ్ళీ అక్కడ ఏమంటాడంటే ఈ క్రీస్తు యొక్క మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న వారు ధన్యులు, వారు పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారికి రెండవ మరణం మీద అధికారము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీరు బ్రతికిన వారై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియులారా, మొదటి పునరుద్ధానము అంటే ఇక్కడ ఒక పునరుద్ధానం జరగబోతుంది. ఆ పునరుద్ధానము ఎన్నో పునరుద్ధానం అంటది? మొదటి పునరుద్ధానము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే అసలు పునరుద్ధానాలు ఎన్ని అని అంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయన ఆ యొక్క పునరుద్ధానం గురించి మాట్లాడుతూ ఆయన వారి వరుస క్రమంలో వారు తిరిగి లేపబడతారు అని ఆయన రాస్తున్నాడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన పునరుద్ధానం గురించి మాట్లాడుతూ చూడండి, ఒకసారి మనం చూద్దాం దాన్ని. 15వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక
20వ వచనం నుంచి, 15వ అధ్యాయం 20వ వచనం నుంచి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి చెందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇక్కడ పునరుద్ధానం గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఆ పునరుద్ధానంలో వరుసలు ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. తమ తమ వరుసలో వాళ్ళు బ్రతికింపబడుదురు అని పౌలు రాస్తున్నాడు. ఇక్కడ ఏమన్నా ఉందా మాట? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి 23వ వచనం, ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రథమ ఫలము క్రీస్తు. అంటే ఇప్పుడు చూడండి, మొదటి పునరుద్ధానం ఉన్నది, తర్వాత కడమ మృతులు ఉన్నారు. అంటే మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న వారు ధన్యులైన వాక్యంలో రాయబడింది. ఆ మొదటి పునరుద్ధానంలో ఎవరైతే పాల్గొంటున్నారో వారి మీదకి రెండవ మరణం అనేది ఎటువంటి అధికారము లేదని వాక్యం చెప్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మొదటి పునరుద్ధానంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు విమర్శ చేయుదురు అని వాక్యంలో రాయబడింది. అంటే విమర్శ చేయుదురు అని అంటే తీర్పు తీరుస్తారు అని దాని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఎవరైతే మొదటి పునరుద్ధానంలో తిరిగి లేస్తారో వారు తీర్పు తీరుస్తారు. మొట్టమొదటి కార్యం. రెండవది ప్రియులారా గమనించండి, వాళ్ళు క్రీస్తుతో కలిసి 1000 సంవత్సరములు రాజ్యము చేస్తారు. అంటే ఇప్పుడు అసలు ఈ మొదటి పునరుద్ధానంలో తిరిగి లేచేది ఎవరు? మొట్టమొదటిగా అసలు వీళ్ళెవరు? ఎన్ని వరుసలు ఉన్నాయి అని అంటే ప్రియులారా, మనకు 7 సంఘకాలాలు ఉన్నాయి. ఎన్ని సంఘకాలాలు? 7 సంఘకాలాలు. 7వ సంఘకాలములో మరొక ఎఫెసీ వచ్చింది. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 8. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని సంఘకాలాలు ఉన్నాయి? 8 సంఘకాలాలు. అంటే ఇప్పుడు చూడండి, ఈ యొక్క 8వ సంఘకాలమైనటువంటి మరొక ఎఫెసు ఏదైతే ఉన్నదో, ఈ యొక్క మరొక ఎఫెసీకి వర్తమానికుడు ఎవరనంటే క్రీస్తు థామసు. చాలా జాగ్రత్తగా వినండి. మీరు కానీ ఇది కానీ మిస్ అయిపోతే ప్రియులారా మీకు ఆ వాక్యమే అర్థం కాకుండా పోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పునరుద్ధానంలో ఎన్ని వరుసలు ఉన్నాయంటే 7 ఉన్నాయి. 8 ఉన్నాయి, క్షమించండి, 8 ఉన్నాయి. అంటే సంఘకాలాలు 7 ఉన్నాయి. తలరాయికి 7వ సంఘకాలానికి మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో మరొక సంఘం వచ్చింది. ఆ సంఘమే సూపర్ చర్చి, అంటే మరొక ఎఫెసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మరొక ఎఫెసీకి అనగా ఈ సూపర్ చర్చికి వర్తమానికుడు ఎవరంటే క్రీస్తు థామసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు క్రీస్తు థామసు ఈ యొక్క సూపర్ చర్చి అంటే ఈ యొక్క అత్యున్నతమైన సంఘము ఈ మరొక ఎఫెసు దేనిని అంటుకొని ఉందంటే తలరాయిని అంటుకొని ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ అంటుకొని ఉంది? తలరాయిని అంటుకొని ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే తలరాయి ఎవరు? ప్రభు అయిన క్రీస్తు మెనహాము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు ఆ తలరాయిలో నుంచి పునరుద్ధానపు శక్తి ఎక్కడికి వస్తుందంటే మొట్టమొదటిగా ఎక్కడికి వస్తుందంటే సూపర్ చర్చిలోకి వస్తుంది. అత్యున్నతమైన
సంఘంలోకి వస్తుంది. అంటే మరొక ఎఫెసీలోకి వస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి, తలరాయిని ఏ సంఘకాలం అయితే అంటుకొని ఉంటుందో, అంటే పునరుద్ధానపు శక్తి ఎక్కడుంది? తలరాయిలో ఉంది. ఎక్కడుందమ్మా? తలరాయి అంటే క్రీస్తు బ్రహ్మలో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే క్రీస్తు బ్రహ్మము వధువులో ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమే తలరాయిలో ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా గమనించండి, ఆ యొక్క తలరాయిలో నుంచి పునరుద్ధానపు శక్తి, పునరుద్ధానపు బలము, ఆ యొక్క ఉన్నతమైనటువంటి శక్తి సామర్థ్యము మొట్టమొదటిగా ఎక్కడికి వస్తుందంటే సూపర్ చర్చిలోకి వస్తుంది. అంటే అత్యున్నతమైన సంఘంలోకి వస్తుంది. మరొక ఎఫెసీలోకి వస్తుంది. ఇప్పుడు ఈ మరొక ఎఫెసీలో ఎంతమంది అయితే పరిశుద్ధులు చనిపోయి ఉన్నారో వాళ్ళు మొట్టమొదటిగా తిరిగి లేస్తారు. వాళ్ళందరికంటే ముందు తిరిగి లేచేది ఎవరు అని అంటే క్రీస్తు తామసు ముందు తిరిగి లేస్తారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని? వాక్యం ఏం చెప్తుందంటే ప్రథమ ఫలము క్రీస్తు అని వాక్యం చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రథమ ఫలం ఎవరండి? క్రీస్తు. కనుక ఇప్పుడు ఆయన తిరిగి లేచిన తర్వాత ఆ కాలంలో ఉన్నటువంటి పరిశుద్ధులు, అంటే క్రీస్తు బ్రహ్మ దేవుడు, క్రీస్తు బ్రహ్మ రాజులకు రాజు, ఓ ఆయనే ప్రభువులకు ప్రభువు, ఓ యేసుక్రీస్తు యొక్క కొత్త పేరు ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ జరిగింది, ఓ క్రీస్తు బ్రహ్మము స్త్రీ సంతానమై ఉన్నాడు అని ఎవరైతే నమ్మి విశ్వసించి ఆరాధిస్తూ మరణించారో ప్రియులారా, వాళ్ళు తిరిగి లేస్తారు. అది మొదటి పునరుద్ధానము. ఈ పునరుద్ధానములో ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెండవ మరణం మీద అధికారం ఉండదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అక్కడ మనం ఆ యొక్క అధ్యాయం మనం గమనిస్తే ప్రియులారా, ఆ పునరుద్ధానములో ఎవరుంటారు అని అంటే ప్రియులారా, ఈ యొక్క సూపర్ చర్చిలో మరణించిన వాళ్ళు ఉన్నారు, మొదటి పునరుద్ధానం. రెండవది 1,44,000 మంది కూడా అక్కడే వస్తున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అక్కడ ఒక వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, 4వ వచనం నుంచి చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. నుండి అంతట సింహాసనమును చూచి తిని వాటి మీద ఆశీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడిను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దానిని ముద్ర వేసుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమై దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. వారు బ్రతికిన వారై అంటే వారు శిరఛేదనం చేయబడ్డారని ఇక్కడ రాయబడింది. అంటే వీళ్ళే 5వ ముద్రలో ఉన్నవాళ్ళు. ఈ 5వ ముద్రలో ఉన్న వాళ్ళు ఎవరంటే బలిపీఠం కింద ఉన్న ఆత్మలు. ఈ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఎవరు అని అంటే యూదులు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరండి? యూదులు. 1,44,000 మంది. దేవుడు చూడండి, ఆయన ఒక్కొక్క గోత్రాల్లో 12 గోత్రాలు ఉన్నాయి. యూదుల్లో 12 గోత్రాలు ఉన్నాయి. రూబేను గోత్రం మొదలుకొని చివరి వాడైనటువంటి యోసేపు వరకు కూడా, క్షమించండి, బెన్యామీను వరకు కూడా 12 గోత్రాలు ఉన్నాయి. ఈ 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రానికి ఆయన 12,000 చొప్పున తీసుకున్నాడు. 12,000 మందిని. కనుక ఈ 12,000 మంది, ఈ 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రానికి 12,000 మందిని తీసుకుంటే ఈ 12 గోత్రాల్లో ఎంతమంది వస్తున్నారంటే 1,44,000 మంది వస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఈ 1,44,000 మంది ఎప్పుడు పోగవుతారు అని అంటే మోషే ఏరియాలో వస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
మోషే ఏలియా యొక్క పరిచర్య ద్వారా ప్రియులారా గమనించండి, ఈ 1,44,000 మంది ఏమవుతారు? పోగవుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది అన్యుల యొక్క స్వార్థ తీసుకువెళ్ళి యూదులకు చెప్తే యూదులు వినరు. ఎందుకంటే అన్ని జనుల యొక్క వర్తమానం వేరు, ప్రియులారా యూదుల యొక్క వర్తమానము వేరు. అన్ని జనుల్లో నుండి ప్రవక్త రావాలను, యూదులకి యూదుల్లో నుండి ప్రవక్త రావాలను. అందుకనే దేవుడు యూదులకు మోషేని పంపించాడు, అన్ని జనులకు ఏలీయాను పంపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, మోషే వచ్చినప్పుడు యూదులకి ఆ మోషే ద్వారా 1,44,000 మంది ప్రియులారా వాళ్ళు ఏం చేస్తారంటే పోగవుతారు. ఆ 1,44,000 మంది ఎప్పుడు పోగవుతారంటే అప్పుడు అపవాది క్రీస్తు చూడండి, ఆ మృగంకైనాను, దాని ప్రతిమకైనాను, దాని ముద్ర అయినను ఎవరైనా సరే ఏపించుకోకుండా ఉండి అలా ఉంటారో వాళ్ళు చంపబడతారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మోషే చంపబడతాడు. తర్వాత ప్రియులారు గమనించండి, ఆయనతో పాటు ఈ యొక్క 1,44,000 మంది కూడా వధించబడతారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు 5వ ముద్ర ఒకసారి చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలోకి ఒకసారి మనం వద్దాం. 5వ ముద్రను చదవండి. 9వ వచనం ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠము కింద చూచి తిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇయ్యబడిను, మరియు వారి వల్లనే చంపబడి వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమించునని వారితో చెప్పాను. ఇక్కడ ఏమో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడింది అంటే చూడండి, 11వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను చదువుతున్నా చూడండి. తెల్లని వస్త్రములో వారికి ప్రతి వారికి ఇవ్వబడ్డారు. ఏమండి, మరియు వారి వలె చంపబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అవ్వాలా, ఇంకా లెక్క పూర్తి కాల. ఏమండి, ఈ బలిపీఠము కింద ఉన్న ఆత్మలు మొరపెడుతున్నాయి, నాదా సత్యస్వరూపి మా రక్తము నిమిత్తమై నువ్వు ఇంకా ఎందాక తీర్పు తీర్చుకున్నా ఉంటావు అని చెప్పి ఈ ఆత్మలు ఏం చేస్తున్నాయంటే దేవునికి మొరపెడుతున్నాయి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు అనంటే, కొంచెం సేపు ఆగండి, కొంచెం సేపు విశ్రమించండి, ఎందుకంటే మీ యొక్క లెక్క ఇంకా పూర్తి కాల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, వాళ్ళ యొక్క లెక్క ఇంకా పూర్తి కాలేదంట. మరి ఎప్పుడు పూర్తి అవుతుంది అని అంటే మోషే వచ్చినప్పుడు, మోషే ఆయనతో కూడా 1,44,000 మంది ప్రియులారా ఆ యొక్క యూదులు చంపబడినప్పుడు అప్పుడు ఆ లెక్క ఏమైపోతుంది అంటే అంతటితో పూర్తి అయిపోద్ది. దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడు బ్రతికిన వారై, అంటే ఈ 1,44,000 మంది బ్రతికిన వారై, ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు క్రీస్తుతో కూడా రాజ్యము చేదురు. ఎన్ని సంవత్సరాలు అంటే 1000 సంవత్సరములు. అంటే ఈ 1,44,000 మంది ప్రియులారా గమనించండి, క్రీస్తు యొక్క వధువు క్రీస్తు. వీళ్ళు మొదటి పునరుత్థానములో ఉండబోతున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళే మొదటి పునరుత్థానములో ఉన్నారు. వీళ్ళకి రెండవ మరణం లేదు. రెండవ మరణం అంటే అగ్నిగుండం. ఎందుకు వీళ్ళకి రెండవ మరణానికి మీద అధికారం లేదు అని అంటే చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుదాం. 5వ అధ్యాయం 24వ వచనం.
5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపువాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి క్లియర్ గా ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయము ఈ యొక్క 24వ వచనంలో ప్రభు ఏం చెప్తున్నాడంటే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు వాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక నిత్య జీవములో వాడు తీర్పులోనికి రాక నిత్య జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, వాడు తీర్పులోనికి రాక నిత్య జీవములో అంటే ఈ తీర్పులోకి వచ్చేవారు ఎవరు అని అంటే కడమ మృతులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి పునరుద్ధానంలో ఉన్న వాళ్ళకి తీర్పు లేదు. ఆమేన్. హల్లెలూయా. మొదటి పునరుద్ధానంలో ఉన్న వాళ్ళకి తీర్పు లేదు. అంటే ఈ మొదటి పునరుద్ధానంలో ఉన్న వాళ్ళు ఏ సంఘకాలంలో ఉంటున్నారు అని అంటే మరొక ఎఫ్ఎస్సిలో ఉంటున్నారు, సూపర్ చర్చిలో ఉంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, వీరికి ప్రియులారా వాళ్ళు జీవంలోనికి వచ్చారు కాబట్టి వాళ్ళకి మళ్ళా తిరిగి వాళ్ళ శరీరాలు ఇవ్వబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు థామస్ ఇప్పుడు మరలా తిరిగి ఆయన బ్రతికున్నప్పుడు ఏ శరీరముతో అయితే ఉన్నాడో అదే శరీరముతో మరలా మన మధ్యలోనికి ఆయన తిరిగి రాబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, జాషువా మనోహర్ గారు మన మధ్యలో ఆయన ఏ శరీరముతో అయితే ఈ భూమి మీద తిరిగాడో నడిచాడో మరలా తిరిగి ఆయన అదే శరీరముతో లేపబడుతున్నాడు. ఎందుకంటే వారు బ్రతికిన వారై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈ శరీరములో ఉండగానే 1000 ఏళ్ల పరిపాలనలో మనం జీవించబోతున్నాం. కనుక 1000 ఏళ్ల పరిపాలనలో మనము ఈ భూమి మీద జరగాలేనంటే ముందు జరగవలసిన కార్యం ఏంటంటే మొట్టమొదటిగా అపవాది బంధించబడాలి. రెండవది మొదటి పునరుద్ధానము జరగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవది ఏంటండి? మొదటి పునరుద్ధానం, ఒక పునరుద్ధానం జరగాలి. దానినే ప్రభు ఏమంటున్నాడంటే మొదటి పునరుద్ధానం అని పిలిచాడు. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న వారు ధన్యులు, వీరు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురని ప్రకటన గ్రంథంలో ఉంది. కనుక ఈ మొదటి పునరుద్ధానములో ఎవరు లెగుస్తారు అని అంటే ప్రియులరా, ఇదిగో మరొక ఎఫ్ఎస్సి. ఆ ఎఫ్ఎస్సిలో ఉన్నవాళ్ళు ఎందుకు తిరిగి లేస్తున్నారు అని అంటే ఆ యొక్క ఎఫ్ఎస్సి దేని అంటుకొని ఉంది? తలరాయిని అంటుకొని ఉంది. తలరాయిలో నుంచే ఈ పునరుద్ధానపు శక్తి సామర్థ్యము సంఘములోకి వస్తుంది కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మొట్టమొదటిగా ఆ పునరుద్ధానంలో పునరుద్ధానపై అయ్యేవాళ్ళు ఎవరనంటే మరొక ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి పరిశుద్ధులే తిరిగి లేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడండి, ఆ యొక్క ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధులు ఎవరు అని అంటే ప్రియులారా, ఇప్పుడు క్రీస్తు బ్రహ్మను నమ్మి క్రీస్తు థామస్ యొక్క వర్తమానాన్ని నమ్మి ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే పరిశుద్ధులు. వాళ్ళు తిరిగి లేస్తారు. వాళ్ళు తిరిగి లేచినప్పుడు ప్రియులారా గమనించండి, వాళ్ళు తిరిగి లేస్తారంటే ఏ శరీరంలో తిరిగి లేస్తారు అని అంటే ఇప్పుడు మనం ఏ శరీరంతో ఉన్నామో అదే శరీరంతో తిరిగి లేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ శరీరాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు వారి శరీరాలు ఎక్కడున్నాయి? సమాధిలో ఉన్నాయి. వారి శరీరాలు ఎక్కడున్నాయి? సమాధిలో ఉన్నాయి. అప్పుడు సమాధుల్లో నుంచి మరలా వాళ్ళ శరీరాలు వాళ్ళకి ఇయ్యబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వాళ్ళు బ్రతికిన వారై, వాళ్ళు తిరిగి లేపబడిన వారై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు యొక్క వధువు ప్రియులారా, ఆ యొక్క 1,44,000 మంది యూదులు ప్రియులారా ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఉండబోతున్నారు. ఎందుకనంటే కింద మనం ఇంకా చూడండి, 20వ అధ్యాయం మనం చూద్దాం ఒకసారి. ఇంకా మనం 20వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. ఎందుకు ఈ శరీరంలోనే జరగబోతుంది 1000 ఏళ్ల పరిపాలన? 1000 ఏళ్ల పరిపాలన ఈ శరీరంలోనే ఎందుకు జరుగుతుంది చూడండి ఒకసారి మనం చూద్దాం. అక్కడ 20వ అధ్యాయము మనం చూద్దాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 7వ వచనం నుంచి మనం చదువుదాం. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిక్కులయందు జనులను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకముల నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిలో మోసపరిచిన అపవాది అగ్నిగుండములో గల వేయబడును. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబవళ్ళు బాధింపబడుదురు. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆశీనుడు అయిన వారిని చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడును. చాలండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇది కర్మ మృతుల గురించి రాయబడినటువంటి మాట. అయితే మనము ఈ శరీరంలోనే ప్రియులారా ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన జరగబోతుంది. ఎందుకు అని అంటే ప్రియులారా గమనించండి, అక్కడ ఇందాక మనం చదివినటువంటి యెషయా గ్రంథంలో కొద్దాం ఒకసారి. యెషయా గ్రంథము చూడండి. యెషయా గ్రంథం ఇందాక మనం చదివినటువంటి వాక్యాన్ని మళ్ళా ఒకసారి మనం చదువుదాం. కావున ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 14వ వచనం. నా సేవకులు హృదయములో నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసుదురు గాని మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు. మనోదుఃఖము చేత ప్రలాపించెదరు. నేను ఏర్పరచుకునే వారికి ప్రభువగు యెహోవా నిన్ను హతము చేయును. ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టెను. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించవలనని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయవాడు నమ్మదగిన దేవుడు దేవుని తోడని ప్రమాణము చేయును.
పూర్వము కలిగిన బాధలు నా నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను స్తుతించబోచున్న దానిని గురించి మీరెల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువానిగాను స్తుతించుచున్నాను. చూడండి పిల్లలారా, ఇప్పుడు ఈ యొక్క ఆఖరి వచనమును ఒకసారి మనం చదువుతాం. ఆఖరి వచనాలు 24వ వచనం, తోడేళ్లును 24వ వచనం. ఇలాగు జరుగును. వారికి ఇలాగూ జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారి మనవి చేయుచుండగా తోడేళ్లను గొర్రె పిల్లలను వచ్చి మేయును, కలిసి మేయును. సింహము ఎద్దువలే గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతం మీద ఏ హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుంచి. అంతట నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయేను, సముద్రము ఇంక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అని ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించి పోయినని సింహాసనముల నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అదండి ఎందుకో 1000 ఏళ్ల పరిపాలన ఈ యొక్క శరీరంతోనే జరుగుతుంది అనంటే, చూడండి, అప్పుడు దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నదని ప్రియులారా ఈ ప్రపంచం తెలుసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఎందుకనంటే భూరాజులు ఇప్పుడు ఈ ప్రపంచమంతా కూడా క్రీస్తు తన యొక్క స్వాధీనంలో తీసుకుంటాడు. ఆయన ప్రతి దేశమును ఏలుతున్నటువంటి రాజులను ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన స్వాధీనంలోకి ఆయన తీసుకోబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు మనుషులు చూడండి, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అంటే మనుషులు ఎవరు? దేవుని నివాసం ఎవరు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుషులు వేరు, దేవుని నివాసము వేరు. దేవుని నివాసం అని అంటే దేవుడు పెండ్లి కుమార్తె. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క దేవుడు నివాసము, ఆ దేవుడి నివాసము చేసేటువంటి ఆ స్థలము ఎవరితో కూడా ఉంటుందంట? మనుషులతో కూడా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, చిన్న ఉదాహరణ చూడండి. సొలొమోను ఉన్నాడు అనుకోండి. పరిశుద్ధ గ్రంథంలో మనకు సొలొమోను ఉన్నాడు. సొలొమోను తాను రాజు అయిన తర్వాత ముందు ఆయన ఏం చేశాడో తెలుసా? సొలొమోను ఏం చేసినాడో తెలుసా? తనకు ముందున్నటువంటి శత్రువులు, తన యొక్క తండ్రి రాజ్యములో తండ్రికి ఎవరైతే అపకీర్తి చేశారో, తండ్రిని ఎవరైతే అవమానించారో, అంటే దావీదుని, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే సొలొమోను ఎప్పుడైతే రాజుగా అభిషేకం చేయబడ్డాడో, ఇప్పుడు ఆ సొలొమోను మొట్టమొదటి తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ముందు తాను ముందున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులందరినీ సొలొమోను ఏం చేసినాడంటే నిర్దాక్షిణ్యంగా చంపించాడు. ఆయన తప్పలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే
నా తండ్రికే వీళ్ళు ద్రోహం చేసినారు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఖచ్చితంగా వీళ్ళు నాకు కూడా, కనుక నా రాజ్యము రక్తపాతంతో ఉండకూడదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా రాజ్యము రక్తపాతముతో ఉండకూడదు. నా రాజ్యం ఎలా ఉండాలంటే నీతితో ఉండాలి. నా రాజ్యం ఎలా ఉండాలంటే సమాధానముతో ఉండాలి. నా రాజ్యం ఎలా ఉండాలంటే ప్రేమతో ఉండాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా అని చెప్పి సొలొమోను ఏం చేసినాడంటే, తాను ఎప్పుడైతే ఆ రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడో, రాజుగా అభిషేకం చేయబడ్డాడో, తాను మొట్టమొదటిగా తీసుకునే నిర్ణయం ఏంటంటే, ముందు నా తండ్రి యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆయన ఏం చేసినాడంటే, తన యొక్క సైన్యాధ్యక్షుడి చేత ఏం చెప్పించినాడంటే మొత్తాన్ని వాళ్ళని చంపించాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సొలొమోను అనగా అర్థం ఏంటంటే నీతికి రాజు అని అర్థం, సమాధానపు రాజు అని అర్థం, సమాధానం అని అర్థం. నీతి, సమాధానము అంటే ఆయన పేరులోనే ఉన్నాయి అవన్నీ కూడా. కనుక ఆయన యొక్క పేరులో ఉన్నటువంటి ఆ యొక్క అర్థాలు ఏవైతే ఉన్నావో ఆ అర్థాలకు తగినట్టుగానే తాను తన యొక్క రాజ్యాన్ని ఆయన ఏం చేయాలనుకున్నాడంటే పరిపాలన చేయాలనుకున్నాడు ఆయన. నిజంగా సొలొమోను ఆ విధంగానే పరిపాలించాడు. ఆయన 40 సంవత్సరాలు ఆయన యొక్క పరిపాలన జరిగింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క సొలొమోను యొక్క పరిపాలనలో ప్రియులారా గమనించండి, ప్రజలకు ఏ విధమైనటువంటి కష్టం లేదు, ఏ విధమైనటువంటి బాధలు లేవు, ఏ విధమైనటువంటి దుఃఖం లేదు. ఏ విధమైనటువంటి ప్రియులారా గమనించండి, వాళ్ళకి ఏ విధమైనటువంటి అపకీర్తి అనేది లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువంటి రాజ్యమే క్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలన రాజ్యం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు పాత నిబంధనలో సొలొమోను ద్వారా దానిని చేసి చూపించాడు ఆల్రెడీ. అది కేవలం ఒక ఛాయగా, ఒక నీడగా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజము ఎక్కడ జరగబోతుందంటే క్రీస్తులో జరగబోతున్నది, ఆయన వధువులో జరగబోతుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజున ప్రియులారా గమనించండి, సొలొమోను యొక్క పరిపాలన ఏదైతే ఉన్నదో క్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలన కూడా మనకు అలాగే జరగబోతున్నది. మీరు మొదటి రాజుల గ్రంథము 1-2 అధ్యాయాలు చదవండి, ఆ 3 అధ్యాయాలు చదవండి. అక్కడ సొలొమోను మొట్టమొదటి చేసిన ఆయన పట్టాభిషేకం అయిన తర్వాత, రాజుగా అభిషేకం చేయబడిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇప్పుడు అక్కడ సొలొమోను ఏ విధంగా అయితే తన యొక్క శత్రువులను ఆ యొక్క సైన్యాధ్యక్షుడి చేత ప్రియులారా గమనించండి చంపించాడో, ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో కూడా 1000 ఏళ్ల పరిపాలన భూమి జరగాలంటే ఈ 1000 ఏళ్ల పరిపాలన ఉన్నటువంటి శత్రువు, అపవాది అయినటువంటి ఈ యొక్క ఘట సర్పము సాతానుడు ముందేం చేయబడాలంటే బంధించబడాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అపవాది బంధించబడకుండగా 1000 ఏళ్ల పరిపాలనలో భూమి మీద జరుగుతుంది అంటే అది పూర్తిగా అబద్ధమైనది. రెండవది, మృతుల పునరుత్థానం జరగాలి. ఆ మృతుల పునరుద్ధానం అంటే అన్ని సంఘ కాలాల్లో ఉన్నటువంటి మృతుల పునరుద్ధానం కాదు, మొదటి పునరుద్ధానము. ఆ మొదటి పునరుద్ధానం ఎక్కడ జరుగుతుంది? మరొక ఎఫెసీలో జరుగుతుంది. మరొక ఎఫెసీ అనగా సూపర్ చర్చి, అత్యున్నతమైన సంఘము. ఎందుకు అత్యున్నతమైన సంఘములోనే పరిశుద్ధులు తిరిగి లేపబడుతున్నారు అని అంటే ఆ యొక్క అత్యున్నతమైన సంఘము ప్రియులారా ఆ యొక్క తలరాయిని అంటుకొని ఉన్నది. దేవునామానికి మేము కలుగును గాక. హల్లెలూయా. తలరాయిని అంటుకుంది కనుకనే ఆ పునరుద్ధానపు శక్తి యొక్క సామర్థ్యము తలరాయిలోనే ఉంది కనుకనే ప్రియులారా ఆ శక్తి సామర్థ్యము మొట్టమొదటిగా ఎక్కడికి వస్తుంది అంటే సూపర్ చర్చిలోకి వస్తున్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక సూపర్ చర్చిలో ఉన్న వాళ్ళకి ప్రియులారా తీర్పు అనేది ఉండదు. సూపర్ చర్చిలో ఈ యొక్క ప్రియులారా గమనించండి, తిరిగి లేచిన వాళ్ళకి తీర్పు అనేది ఉండదు. ఎందుకంటే వాక్యం ఆ విధంగా చెప్తుంది, వారు తీర్పులోనికి రాక మరణములోనికి జీవములోనికి ప్రియులారా దాటి ఉన్న మరణములోనికి రాక జీవములోనికి దాటి ఉన్నారని వాక్యములో రాయబడింది. ఇందాక మనం చదివాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద జరిగే ముందు
దేవుడు మొట్టమొదటిగా అపవాదిని బంధిస్తున్నాడు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు సరే ఇంతకీ ఎప్పుడు వస్తుంది అని అంటే ప్రియులారా చూడండి, ఈ యొక్క 7వ దినములో మనం జీవిస్తున్నాం. ఇప్పుడు మనం ఏ దినంలో ఉన్నాం? 7వ దినములో ఉన్నాం. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాస్తవంగా అయితే ఇప్పుడు 7వ దినములోనే 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇంకా స్టార్ట్ అవ్వాలా? స్టార్ట్ అవ్వాలంటే ముందు ఏం చేయబడాలి? అపవాది బంధించబడాలి. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవది మృతుల పునరుద్ధానము జరగాల. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మృతుల పునరుద్ధానము ఈ 2 కార్యాలు జరగకుండా 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద జరగదు. కనుక ఇప్పుడు అవి ఎప్పుడు జరుగుతాయి అని అంటే ప్రియులారా గమనించండి, పాత నిబంధనలో మనం బాగా గమనిస్తే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో వాళ్ళు బానిసలుగా ఉండవలసిన సమయం ఎంత అనంటే 400 సంవత్సరాలే. దేవుడు అబ్రహాముకు చెప్పింది 400 సంవత్సరాలే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాముకి ఎన్ని వందల సంవత్సరాలు చెప్పాడు ఆయన? 400 సంవత్సరాలు. కానీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అని అంటే 430 సంవత్సరాలు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు ఉన్నారు. అంటే ఈ 30 సంవత్సరాలు అధికంగా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే ప్రజలు సిద్ధంగా వాళ్ళు ఐగుప్తును విడిచిపెట్టి బయటికి రావడానికి వాళ్ళకి మనసు లేదంట. ఎవరికి? వాళ్ళకి ఏం లేదండి, మనస్సు లేదు. దేవుడు సిద్ధంగా ఉన్నాడు, ప్రవక్త సిద్ధంగా ఉన్నాడు వాళ్ళని బయటికి తీసుకురావడానికి. కానీ ప్రజలకి మనస్సు లేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే వాళ్ళ మనస్సులు ఏ విధంగా ఉండిపోయినాయంటే వాళ్ళ అవసరమైతే బానిసలుగా ఉండుటకు ఇష్టపడిపోతున్నారు కానీ, ఎట్టి శాఖలు చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ, రోగాలతో బాధలతో శ్రమలతో ఉండడానికి ఇష్టపడుతున్నారు కానీ ఆ ఐగుప్తును విడిచిపెట్టి బయటికి రావడానికి మాత్రము వాళ్ళకి మనసు ఉన్నట్లు లేదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు దేవుడు వారిని ఏం చేస్తున్నాడంటే పిల్లలు గమనించండి, బలవంతాన్ని తీసుకొస్తున్నాడు. చూడండి, వాళ్ళని తీసుకొచ్చి రావడానికి ముందు ఐగుప్తులో దేవుడు ఏం చేసినాడో తెలుసా? 10 అద్భుతాలు చేయాల్సి వచ్చింది ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని చేసినాడు? 10 అద్భుతాలు. అంటే అక్కడ ఇప్పుడు వాస్తవంగా దాన్ని మనం కానీ చూస్తే అక్కడ ఆ యొక్క ఫరో ఉన్నాడు. ఫరో దేనికి సూచనగా ఉన్నాడంటే అపవాదికి సూచనగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేనికి సూచనగా ఉన్నాడు? అపవాది. అంటే దేవుని ప్రజలను, దేవుని బిడ్డలను ఆ యొక్క ఫరో ఏం చేస్తున్నాడు? ఎట్టి శాఖలు చేపిస్తున్నాడు. ఇశ్రాయేలు యొక్క స్త్రీలను బలవంతంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రియులారా, వాళ్ళని చెరుస్తున్నారు. వాళ్ళు చూడండి, వాళ్ళకి ఎట్టి శాఖలు చేపిస్తూ సరైనటువంటి ఆహారం లేకుండా వాళ్ళని బానిసలుగా చేస్తా ఉన్నాడు ఫరో. అంటే ఫరో దేనికి సూచనగా ఉన్నాడంటే ఇక్కడ అపవాదికి. ఇప్పుడు మోషే మొట్టమొదటిగా ఎవరి స్వాధీనంలో తీసుకుంటున్నాడంటే ఫరోనే తీసుకుంటున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రజలే కాదు. ఎక్కడికి వెళ్ళాడు మోషే అని అంటే ఫరో దగ్గరికి వెళ్ళాడు మొట్టమొదటిగా ఆయన. అంటే వెళ్ళాల్సిందే ఎక్కడికైనా అపవాది దగ్గరికే వెళ్ళాలా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మోషే మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్తున్నాడంటే ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోతో మాట్లాడుతున్నాడు, నా ప్రజలను విడుదల చేయి, నా ప్రజలను విడుదల చేయి. ఆయన అంటున్నాడు, నేను చేయను అంటున్నాడు. ఒకవేళ నేను చేస్తే నాకు పని చేసే వాళ్ళు ఉండరు, ఎట్టి చాకరీ చేసే వాళ్ళు ఉండరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని చెప్పి ఆ యొక్క ఫరోని ప్రియులారా గమనించండి, ఏం చేస్తున్నాడు? ఫరోకు ఉన్నటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మోషే ఏం చేస్తున్నాడంటే పూర్తిగా తన స్వాధీనంలో తీసుకుంటాడు. అక్కడ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరికి ప్రియులారా గమనించండి, అక్కడ ఆ యొక్క ఐగుప్తులో చివరి అద్భుతం ఏంటి? పూర్తిగా ఫరో యొక్క శక్తిని, సామర్థ్యాన్ని అక్కడ ఏం చేసినాడంటే
ప్రియులారా ఒక మరణ మరణ దూత సంచారం చేసింది అక్కడ, సంహార దూత సంచారం చేసింది అక్కడ. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రాజుకున్నటువంటి ఆ బలము, ఆ శక్తి, సామర్థ్యము ఏమైందిరా అంటే ప్రియులారా, ఆయన ఒక జ్యేష్ఠ కుమారుడు ఏమైపోయాడంటే మరణించాడు. ఫరో ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి ఐగుప్తు యొక్క సంతానములో తొలిచూనిగా పుట్టినటువంటి మగపిల్లల వాళ్ళందరినీ ఆ రాత్రి దేవుడు ఏం చేసినాడంటే హతమార్చాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అపవాదిని, వాని యొక్క అనుచరులను దేవుడు ఇప్పుడు ఎక్కడైపోతున్నాడంటే ఇదిగో ఆయన పాతాళంలో బంధించబోతున్నాడు, ఆయన అంధకారములో బంధించబోతున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అక్కడ ఫరోను మోషే ఏ విధంగా అయితే తన స్వాధీనంలో తీసుకున్నాడో, దేవుడు 1000 ఏళ్ల పరిపాలనకు ముందు అపవాదిని ఆయన తన స్వాధీనంలో తీసుకొని ఏం చేస్తున్నాడంటే అక్కడ ఏం చేయబోతున్నాడంటే బంధించబోతున్నాడు దేవుడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అక్కడ ఎప్పుడైతే ఫరోను పూర్తిగా తన స్వాధీనంలో తీసుకున్నాడో అప్పుడు ఫరో అంటున్నాడు, మీరు వెళ్ళిపోండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళు 430 సంవత్సరములు ఉన్నారు అక్కడ. వాళ్ళు విడుదల కావాల్సింది ఎప్పుడు? 400 సంవత్సరాలకి విడుదల కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎక్స్ట్రా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 30 సంవత్సరాలు. ఎందుకున్నారు 30 సంవత్సరాలు? ద్రాక్షాలు తింటున్నారు, దానిమ్మలు తింటున్నారు, మోసం తింటున్నారు, అన్నీ దొరుకుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ కానానికి పోతే అది ఎట్టుంటుందో మనకు తెలీదు, అక్కడ ఏ ఆహారం ఉంటుందో తెలీదు. అది ఒక కొత్త ప్రదేశము. కానాను ఏ ప్రదేశం అండి? కొత్త ప్రదేశము. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో, నీళ్లు ఉంటాయో ఉండవో, ఏమండి ఆహారం దొరుకుద్దో లేదో. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అని చెప్పి వాళ్ళు ఐగుప్తును విడిచి పెట్టి బయటకు రావడానికి వాళ్ళకి మనసు లేదు. ఈరోజు ప్రియులారా, 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద ఇంకా జరగకపోవడానికి గల కారణం ఎవరో తెలుసా? ఎవరు? మనమే. మన జీవితాలు సరిగ్గా లేవు. వాక్యానికి తగినట్టుగా మన జీవితాలు లేవు. వాక్యమునకు తగినట్టుగా మన ఆలోచనలు లేవు. వాక్యమునకు తగినట్టుగా మనము మాట్లాడటం లేదు. వాక్యము తగ్గట్టుగా మనం నడవటం లేదు. వాక్యమునకు తగ్గట్టుగా మనం చూడటం లేదు. మన తలంపులు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు పూర్తిగా వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్నాయి. అందుకే దేవుడు బహుశా 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద ఇంకా స్టార్ట్ చేయలేదు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ 7వ దినము ప్రారంభమై ఎన్ని సంవత్సరాలు అయింది? ఎప్పుడు 7వ దినం ప్రారంభమైంది అని అంటే క్రీస్తు థామస్ చెప్తున్నాడు, 1994వ సంవత్సరములో అది 7వ దినము ప్రారంభమైందంట. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే 1994లోనే 7వ దినము ప్రారంభమైతే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అయిందండి? అంటే ఈ పాటికి జరగాల అసలు 1000 ఏళ్ల పరిపాలన, కానీ ఇంకా జరగల. ఒకవేళ నిజంగా ఆ మోషే యొక్క టైం ప్రకారం చూస్తే ఒక 30 సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇక్కడ గడిచిపోయినాయి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కాలం ఇంకా ముందుకు జరుగుతూనే ఉంది. చూడండి, ఇప్పుడు మనం చదివిన యెషయా గ్రంథములో 1000 ఏళ్ల పరిపాలనలో ఒక పిల్లవాడు పుట్టి 100 సంవత్సరాలు బతుకుతాడంట. వృద్ధాప్యం అనేది అక్కడ ఉండదంట. చూడండి, అక్కడ రాయబడింది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 65వ అధ్యాయము అక్కడ
చూడండి 19 నుంచి చదవండి. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, ఆ నా జనులను గూర్చి హర్షించేదను. రోదన ధ్వనియు, చూడండి, రోదన ధ్వనియు విలాపధ్వనియు, విలాప ధ్వనియు దానిలో ఇంకను వినబడవు. అక్కడ ఇంకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండవు. చూడండి, ఇప్పుడు శిశువులు పుట్టగానే ఏమైపోతున్నారు? మరణిస్తున్నారు. అవునా? కొంత మరణిస్తున్నారు లేదా? ఇప్పుడు రోగాలతో పుడుతున్నారు. పుట్టుకతోనే రోగాలతో పుడుతున్నారు. అవునా కదా? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. పుట్టుకతోనే రోగాలతో పుడుతున్నారు. ఈ పుట్టిన బిడ్డ బతుకుతాడో చచ్చిపోతాడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో ఎలా ఉండబోతుందో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక పిల్లవాడు, ఒక బాలుడు. చదవండి మళ్ళా. అక్కడ కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు. ఇప్పుడు చూడండి, యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు. ఎట్ట పడితే అట్ట చచ్చిపోతున్నారు. ఏమండి? చిన్న పిల్లలు యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు. ఏమండి? మధ్యలోనే చచ్చిపోతున్నారు. ఎటువంటి భయంకరమైన పరిస్థితులు! ఆ మరణ వార్తలు వింటుంటే నిజంగా భయంకరమైనటువంటి దినాలుగా మనం చూస్తా ఉన్నాం ఈ రోజున. చూడండి, ఇక్కడ అక్కడ కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు. 1000 ఏళ్ల పరిపాలనలో కొద్ది దినాలే అని అంటే ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు బతికే శిశువులు ఉండరు. ఆ శిశువులు ఎలా ఉంటారంట? కింద చదవండి. కాలము నిండని ముసలివారు ఉండరు. అంటే ఇప్పుడు ముసలివాడు అని అంటే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. మోషే అంటున్నాడు కదా, మనుషుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అక్కడ పరితం పెట్టాడు. కానీ ఇక్కడ ఏం చెప్తుందో చూడండి ఒకసారి. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే అక్కడ ఇంకనూ కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, పుట్టిన శిశువులు ఉండరు. ఎక్కడ? 1000 ఏళ్ల పరిపాలనలో. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాలము నిండని ముసలివారు ఉండరు. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మరి ఎలా ఉండబోతున్నారు? కింద చదవండి. బాలురు 100 సంవత్సరములు గలవారై ఖచ్చితంగా 100 సంవత్సరాలు బతుకున్నాడు ఒక బాలుడు. తర్వాత చదవండి. పాపాత్ములైన శాపగ్రస్తుడగు వాడు సహితము 100 సంవత్సరాలు బతుకుతాడంట. 1000 ఏళ్ల పరిపాలనలో శాపగ్రస్తుడైన వాడు కూడా ఏమండి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడంట? 100 సంవత్సరాలు బతుకుతాడంట. జనులు ఇండ్లు కట్టుకుని వాటిలో కాపురం ముందురు, ద్రాక్ష తోటలు నాటించుకుని వాటి ఫలములను అనుభవించురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవించరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతయు అగును. నేను ఏర్పరచుకునే వారు తాము చేసుకునే దానిని ఫలమును పూర్తిగా అనుభవించుదురు. అది 1000 ఏళ్ల పరిపాలనలో ఒక వృద్ధుడు 70 సంవత్సరాలు రాగానే లేకపోతే 80 సంవత్సరాలు రాగానే చచ్చిపోడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఖచ్చితంగా వాడు శాపగ్రస్తుడైనా సరే ఎన్ని సంవత్సరాలు బతుకుతాడంట? 100 సంవత్సరాలు. అంటే 1000 ఏళ్ల పరిపాలన మరణం ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 1000 ఏళ్ల పరిపాలనలో మరణం ఉంటుంది. నిత్యత్వంలో మరణం ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది 1000 సంవత్సరములే. ఇక్కడ పరిమితం ఉంది 1000 సంవత్సరాలని. అది ఈ భూమి జరిగేదే మరలా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఇక్కడ పిల్లలు పుడుతున్నారు. ఆ పుట్టిన పిల్లవాడు ఈ 1000 ఏళ్ల పరిపాలనలో పుట్టినటువంటి పిల్లవాడు ఖచ్చితంగా 100 సంవత్సరాలు బతుకుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నటువంటి వృద్ధులు ఖచ్చితంగా వాడు 100 సంవత్సరాలు బతుకుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ విధంగా జరిగే కార్యమే 1000 ఏళ్ల పరిపాలన. 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద జరుగుతుందంటే మనుషులు గ్రహిస్తారంట. ఏమని? దేవుని నివాసము మనతో ఉంది అని గ్రహిస్తారంట. దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
కనుక ఈ రోజున ప్రియులారా గమనించండి, ఇంకా దేవుడు త్వరలోనే ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలనను ఈ భూమి మీద ఆయన చేయబోతున్నాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి ఒకసారి మనం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలోకి వద్దాం. చూడండి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం. అక్కడ ఒక కార్యం చూద్దాం 1000 ఏళ్ల పరిపాలన గురించి. 14వ అధ్యాయం మొదటి నుంచి మరియు నేను చూడగా, చూడండి అక్కడ ఏమంటున్నాడంటే, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును ఆ నొసట్ల యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుముల ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన శబ్దము వీణలు వాయించుచు వైణికులు నాదమును పోలినది. ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడురి. భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తనను నేర్చుకొనజాలరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ మొదటి వచనంలో ఏముందంటే, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతము మీద నిలబడి ఉండెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు గొర్రె పిల్ల ఎక్కడ ఉందండి? సియోను పర్వతం మీద. సియోను అనగా వధువు అండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఇప్పుడు గొర్రెపిల్ల ఎక్కడ ఉంది అంటే సియోనులోనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అంటే సియోనుతో ఉంది ఇప్పుడు గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అనగా క్రీస్తు. గొర్రెపిల్ల అనగా క్రీస్తు. క్రీస్తు ఎక్కడున్నాడు? సియోనులో ఉన్నాడు, అంటే వధువులో ఉన్నాడు. వధువులో ఉండి ప్రియులారా గమనించండి, వాళ్ళు ఎక్కడ పిలుస్తున్నారంటే ఇదిగో ఆ యొక్క 1,44,000 మంది వస్తున్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది మనం చూస్తే ఈ యొక్క అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు యోసేపును మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో యోసేపు మనకు కనబడతా ఉంటాడు. యోసేపు ఆయన అన్ని జనులలో రాజుగా ఉంటాడు. అన్ని జనుల మధ్య రాజుగా ఉంటాడు. యూదుల మధ్య ఎలా ఉంటాడు అంటే వాళ్ళ యొక్క సహోదరుడుగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. యోసేపు ఐగుప్తులో ఫరో రాజు దగ్గర ఫరో ఎదుట ఎలా ఉన్నాడు అంటే రాజుగా ఉన్నాడు యోసేపు. కానీ అప్పుడు ఆ సమయంలో అన్య వధువు ఎక్కడ ఉంటుంది అంటే అంతఃపురంలో ఉంటుంది. అన్య వధువు ఎక్కడ ఉంటుంది? అంతఃపురంలో ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అంతఃపురంలో ఉన్నప్పుడు అప్పుడు ఆ యొక్క యోసేపు తన యొక్క భార్య అయినటువంటి ఆమెను అంతఃపురంలో పెట్టి, తన భార్య అయినటువంటి ఆ యొక్క యోసేపు యొక్క భార్యను అంతఃపురంలో పెట్టి ఆయన మరలా వెనుదిరిగి ఎక్కడికి వస్తున్నాడంటే 1,44,000 మంది దగ్గరికి వస్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎందుకని? వాళ్ళు ముద్రించాలి కాబట్టి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అప్పుడు మనం ఏ కీర్తన అయితే పాడుతున్నామో, మనం ఏ కీర్తన పాడుతున్నాం అంటే కొత్త కీర్తన పాడుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. మనం ఏ కీర్తన పాడుతున్నాం? కొత్త కీర్తన పాడుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అంటే కొత్త కీర్తన ఎలా పాడుతున్నాం? కొత్త నామంలో పాడుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. కొత్త కీర్తనను ఎలా పాడుతున్నాం? కొత్త నామంలో పాడుతున్నాం. ఇప్పుడు ఈ యొక్క కొత్త కీర్తన ఎవరు నేర్చుకుంటున్నారు అని అంటే 1,44,000 మంది నేర్చుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ 1,44,000 మంది మనము ఏ కొత్త కీర్తన అయితే పాడుతున్నామో
అదే కొత్త కీర్తన 1,44,000 మంది కూడా వాళ్ళు నేర్చుకుని ఆ సింహాసనం ఎదుట పడతారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆల్రెడీ సియోను బారుతుంది. ఆమేన్. హల్లెలూయా. సియోను ఏం చేస్తుంది? కొత్త కీర్తన పాడు. కొత్త నామములో కొత్త కీర్తన పాడుతా ఉంది ఈ రోజున. ఆమేన్. ఇదే కొత్త నామంలో కొత్త కీర్తన రేపు 1,44,000 మంది యూదులు కూడా పాడబోతున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. మీరు చూడండి, వాళ్ళు ఐగుప్తులోకి వెళ్ళారు. 1,44,000 మంది ఆ యూదులు, యాకోబు యొక్క సంతానము ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తులోకి వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? 70 మంది వెళ్ళారు, యాకోబు యొక్క సంతానం. ఇప్పుడు యోసేపు అక్కడ పరిపాలన చేస్తున్నప్పుడు ఐగుప్తులో వాళ్ళందరికీ కూడా స్వాస్థ్యం పంచిపెట్టాడు యోసేపు. అంటే ఐగుప్తులో వాళ్ళు ఉండాలి కాబట్టి, నివాసం చేయాలి కాబట్టి ఐగుప్తులో వాళ్ళకి ఒక్కొక్క గోత్రానికి కొంత భాగాన్ని ఇచ్చాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ యాకోబు యొక్క సంతానము ఏదైతే ఉందో, అక్కడ యాకోబు యొక్క సంతానం ఏదైతే ఉందో, అంటే యూదులు ఎవరైతే ఉన్నారో ఆ యూదులు, ఆ ఇజ్రాయేలు ఎవరైతే ఉన్నారో ఐగుప్తులో, వాళ్ళందరూ కూడా, వాళ్ళకి రాజు ఎవరు ఇప్పుడు అని అంటే యోసేపే రాజు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాకోబుకి యోసేపే రాజు, మిగతా 11 గోత్రాల వారికి యోసేపే రాజు. అయితే ఇప్పుడు యోసేపు ఐగుప్తుని ఏలేటప్పుడు యోసేపుగా ఆయన ఏలట్లేదు. ఎలా ఏలుతున్నాడు? ఆయన పేరు మార్చబడింది. ఫరో రాజు ఆయన పేరు మార్చాడు. ఏం పేరు పెట్టాడు అని అంటే జఫ్నత్ నెహు అనే పేరు పెట్టాడు. ఇప్పుడు తన సహోదరులైనటువంటి యూదులు కూడా, యాకోబు కూడా నాయన యోసేపు అని పిలవట్లే అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రూబేన్ వచ్చి ఓ సహోదరుడా యోసేపు అని పిలవట్లేదు. ఏమని పిలుస్తున్నాడు అని అంటే, ప్రియులారా గమనించండి, ఓ జఫ్నత్ నెహు అని పిలుస్తున్నాడు. అంటే అన్యుల యొక్క పేరు యోసేపుకి అక్కడ పెట్టబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ జఫ్నత్ నెహు అనే పేరు యూదా పేరు కాదు. అది ఏ పేరు అని అంటే అన్యుల యొక్క పేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు యాకోబు యోసేపుని పిలిచిన ఎలా పిలుస్తున్నాడంటే జఫ్నత్ నెహు. ఈ 12 మంది అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు యోసేపుని ఎలా పిలుస్తున్నారు అని అంటే జఫ్నత్ నెహు అనే పిలుస్తున్నారు. ఎందుకు అని అంటే యోసేపు ఒక రాజు. ఆయన అక్కడ ఇప్పుడు ఆయన ప్రయాణం చేసినప్పుడు ఆయన యొక్క తండ్రి యాకోబు కానీ తన యొక్క సహోదరులు కూడా ఖచ్చితంగా యోసేపు ముందు లేచి ఏం చేయాలి? వాళ్ళు నిలబడాలి, యోసేపుకు నమస్కారం చేయాలి వాళ్ళందరూ కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఇదే కార్యము ప్రియులారా మన మధ్యలో జరుగుతా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రేపు యూదులైనా కూడా ఇక్కడ చూడండి, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామమును తీసుకొని తీరాల్సిందే వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 1,44,000 మంది ఈరోజు వాళ్ళు కొత్త కీర్తన నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవాలి? వాళ్ళు సియోను దగ్గర. ఇప్పుడు దేవుడు సియోనులో ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. కనుక ఇప్పుడు రాజు ఎక్కడున్నాడు? సియోనులో ఉన్నాడు. ఆ సియోనులో నుంచి మళ్ళీ ఆయన వెనక్కి వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? తన యొక్క 1,44,000 మంది సహోదరుల దగ్గరకు వస్తున్నాడు యోసేపు. దేవుడు ప్రియులారా గమనించండి, 1000 ఏళ్ల పరిపాలనలో జరగాలి అని అంటే ఖచ్చితంగా 1,44,000 మంది పోగైతేనే దేవుడు 1000 ఏళ్ల పరిపాలనను ప్రారంభిస్తాడు ఈ భూమి మీద. వాళ్ళు రాకుండగా దేవుడు 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది అని అంటే అది పూర్తిగా వాక్యమునకు వ్యతిరేకమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా 1000 ఏళ్ల పరిపాలన అంటేనే ముందు 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు చేయబోయే కార్యాలు మొట్టమొదటిగా ఆయన ఏం చేయాలి?
అపవాదిని బంధించాలి. రెండవది ప్రియులారా గమనించండి, ఆయన మృతుల పునరుద్ధానం జరగాలి. మూడవది ప్రియులారా గమనించండి, 1,44,000 మందిని ఆయన ఏం చేయాలంటే పోగు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈ 3 కార్యాలు జరగకుండగా ప్రియులారా 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నామనంటే అది పూర్తిగా వాక్యమునకు వ్యతిరేకమై ఉన్నది. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక ఒకవేళ అపవాది బంధించబడితే ప్రియులారా మనం 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నట్టే. 1,44,000 మంది పోగు చేయబడితే మనం 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నట్టే. మొదటి పునరుద్ధానం జరిగితే మనం 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నట్టే. ఈ 3 కార్యాలు జరగకుండా ప్రియులారా 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నామని చెప్తే అది పూర్తిగా వాక్యమునకు వ్యతిరేకమైన కార్యమై ఉన్నది. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా 1000 ఏళ్ల పరిపాలన దేవుడు ఈ భూమిని చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనమే సిద్ధముగా లేము. మన ఆలోచనలు మారట్లేదు, మన తలంపులు మారట్లేదు, మన ఉద్దేశాలు మారట్లేదు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. లోటుగా. హల్లెలూయా. మనం మారాలా, మన జీవితాలు మారాలా, మన ఆలోచనలు మారాలి. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి, దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చినా కూడా, బయటికి తీసుకొచ్చినా కూడా వాళ్ళు మారట్లేదు. వాళ్ళ జీవితాలు మారట్లేదు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి, వాళ్ళు యాత్రలో ఉన్నప్పుడు ఏ కష్టము చేయలేదు, ఏ పని చేయలేదు. వాళ్ళు ఏ పని చేయలేదు, అయినా దేవుడు వాళ్ళు పోషించాడు. పరలోకపు మన్నాను తో వాళ్ళని జీవింపచేశాడు ఆయన. బండను చీల్చి దాహం తీర్చారు వాళ్ళకి. వాళ్ళు చెప్పుడానికి పోలేదు, వాళ్ళ వస్త్రములు పాతగిల్లలేదని వాక్యంలో రాయబడింది. వాళ్ళు యాత్రలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఏ లోటు చేయలేదు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ప్రియులారా మనము 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటే ఆ విధమైన పరిస్థితి ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఈ రోజున మనం అనేక సమస్యల చేత, ఆర్థిక సమస్యలతో, బలహీనతలతో, లేకపోతే ఇంకా ఇతరత బలహీనతలతో మనం ఎంతో బాధపడతాం. కారణం ప్రియులారా గమనించండి, అపవాది ఇంకా బంధించబడలేదు. ఇప్పుడు బంధించబడాలి. అది బంధించబడాలంటే గొప్ప మికాయేలు మరల తిరిగి ఆయన భూమి మీదకి రావాలి. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అపవాది ఎలా బంధించబడుతుంది అని అంటే ప్రభు అయిన క్రీస్తు అబ్రహాము యొక్క నామంలో ప్రియులారా అది బంధించబడుతుంది. అంటే ఇక్కడ పూర్తిగా ప్రియులారా 700 మంది క్రీస్తులు తయారవ్వాలి. ముందు వారి ద్వారానే మికాయేలు పరిచర్య జరగబోతుంది. వారి ద్వారానే సాతానుడు బంధించబడతాడు. వారి ద్వారానే మృతుల పునరుద్ధానము, మొదటి పునరుద్ధానం జరుగుతుంది. వారి ద్వారానే 1,44,000 మంది పరిచర్య అక్కడికి యూదులకి వెళ్ళబోతున్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఈ కార్యాలు దృష్టిలో పెట్టుకొని మన జీవితాలను జాగ్రత్తగా వాక్యం వైపు పరిశీలన చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి. మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడదాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు కూడా నాయన 1000 ఏళ్ల పరిపాలనకు ముందు జరగవలసిన కార్యములు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా ప్రభువా నీ వాక్యము ద్వారా మీరు మాకు తెలియజేశారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నిజంగా నా తండ్రి ఇప్పుడు నాయన ఈ 3 కార్యాలు కూడా నాయన సియోను ద్వారా జరగబోయేటువంటి గొప్ప కార్యముగా మేము వాక్యం ద్వారా చూడగలుగుతున్నాం ప్రభువా. నిజంగా నా తండ్రి అవన్నీ కూడా క్రీస్తు అబ్రహాము యొక్క నామంలో జరగవలసిన కార్యాలు ప్రభువా. మొదటిది నాయన అపవాది అనగా ఆది గట్టి సర్పము సాతానుడు అది బంధించబడాలని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. మొదటి పునరుద్ధానం జరగవలసి ఉన్నదని నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు ప్రభువా. ఇవి యొక్క అన్ని జనుల్లో జరగబోయేటువంటి గొప్ప కార్యములు ప్రభువా. యూదులలో 1,44,000 మంది నాయన వాళ్ళు ముద్రించబడాలి ప్రభువా.
తండ్రి ఈ 3 కార్యాలు జరిగిన రోజు ఖచ్చితంగా నాయన 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద జరుగుతూ ఉంది ప్రభు. అది కేవలము నీ వధువు ద్వారా మాత్రమే జరిగే కార్యాలు ఉన్నాయి ప్రభు. మా జీవితాలు సరిచేయండి ప్రభు. నిశ్చయముగా మేము నాయన నీ వాక్యమునకు వ్యతిరేకమైన కార్యాలు మా జీవితాల్లో ఏమైనా ఉంటే నా ప్రభు వాటన్నిటిని సరిచేయండి ప్రభు. మా ఆలోచనలు సరిచేయండి ప్రభు. మా తలంపులు సరిచేయండి ప్రభు. నాయన అదుగు నా తండ్రి మా నడవడికి సరిచేయండి ప్రభు. మా నాయన మేము కేవలము నాయన నీ వాక్యానికి లోపడి నీ వాక్యమునకు వినయము విధేయత చూపిస్తూ నీ వాక్యాన్ని గౌరవిస్తూ నీ వాక్యాన్ని ప్రేమిస్తూ నీ వాక్యాన్ని హత్తుకునొచ్చు ప్రభు. మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృపను మీరు మాకు అనుగ్రహించండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను ఈ ఫోన్ కాన్ఫరెన్స్లో వాక్యం పెట్టున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. అన్ని విషయాలు నీ కృపను దాయిచ్చింది. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. He is coming very soon. He is coming very soon. He is coming very soon in thee. Hallelujah. Hallelujah. He is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సన్నిధించు. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరొక. ఆమేన్. ఆమేన్. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పెండ్లు కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ఫోన్ కాన్ఫరెన్స్ లో వాక్యం పెట్టున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.